నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై సందిగ్ధత. చర్చలు ఉంటాయన్న ట్రంప్, వెళ్లబోమని తేల్చి చెప్పిన టెహ్రాన్. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు. వాషింగ్టన్ చేరుకున్న భారత బృందం. ఫ్రేమ్వర్క్పై సమీక్ష. ప్రతి పరీక్షను పూర్తిగా నిర్ధారించుకున్నాకే ముందుకు వెళ్లాలన్న సీఎం. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ సిఫార్సుల ప్రకారం నడుచుకోవాలని సూచన. వచ్చే ఎన్నికల్లో 100% బీఆర్ఎస్దే అధికారమన్న కేసీఆర్. హైడ్రాను చెరువులో పడేయడంపై తొలి సంతకం చేస్తామని వెల్లడి. అధికారంపై వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందామని కేసీఆర్ కు రేవంత్ సవాల్. గులాబీ పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తే పేరు మార్చుకుంటా అంటూ శపథం. అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ జరగాల్సిన సంప్రదింపులు జరుగుతాయో లేదో స్పష్టంగా తెలియడం లేదు. చర్చలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలపగా తమకు అలాంటి ప్రణాళికలేవీ లేవని ఇరాన్ చెబుతోంది. హర్ముజ్లో అమెరికా నిర్బంధం తొలగితేనే చర్చలు జరుపుతామని టెహ్రాన్ చెబుతుంటే, ఒప్పందం కుదిరితేనే వైదొలుగుతామని ట్రంప్ స్పష్టం చేశారు. పాక్ మాత్రం చర్చలు జరుగుతాయన్న ధీమాతో ఇస్లామాబాద్లో ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై హైడ్రామా కొనసాగుతోంది. హర్ముజ్ జలసంధిలో తమ నౌకను అమెరికా అడ్డుకోవడంతో ఇస్లామాబాద్ చర్చలకు తాము వెళ్లబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం మాత్రం ఇవాళ ఇస్లామాబాద్ కు చేరుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఫలితంగా నేడు ఇరుపక్షాల మధ్య శాంతి చర్చలపై సందేహాలు నెలకొన్నాయి. ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకునే విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడి లేదని ట్రంప్ అన్నారు. త్వరలోనే ఆ దేశంతో ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో వరుస పోస్టులు చేశారు. ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు. కాల్పుల విరమణను పొడిగించే అవకాశం చాలా తక్కువని తెలిపారు. తమతో ఒప్పందం కుదుర్చుకునే వరకు ఇరాన్ పోర్టుల దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. ఇరాన్ ఎగుమతుల్ని అడ్డుకోవడం ద్వారా రోజుకు ఆ దేశం $500 మిలియన్ నష్టపోతోందని పేర్కొన్నారు. బరాక్ ఒబామా, జో బైడెన్ రూపొందించిన ఇరాన్ అణు ఒప్పందం కంటే ఇరాన్తో తాము కుదుర్చుకోబోయే ఒప్పందం చాలా మెరుగైనదని ట్రంప్ తెలిపారు. ఒకవేళ ట్రంప్ హయాంలో ఒప్పందం జరిగితే అది ఇజ్రాయెల్, మధ్యప్రాచ్యానికే కాకుండా యూరప్, అమెరికా మరియు ఇతర ప్రాంతాలన్నింటికీ శాంతి, భద్రత మరియు రక్షణకు హామీ ఇస్తుందన్నారు. మరొక పోస్టులో ఈ ఒప్పందం కొంత త్వరగానే జరుగుతుందన్నారు. ఆ సమయం తనకు శత్రువు కాదని, తనపై ఒత్తిడి లేదని ట్రంప్ చెప్పారు. మరోవైపు ట్రంప్తో పాక్ సైన్యాధిపతి అసీం మునీర్ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఓడరేవుల దిగ్బంధనంపై కోపంతోనే చర్చలకు ఇరాన్ మీనమేషాలు లెక్కిస్తోందని ట్రంప్నకు ఆయన తెలిపారని సమాచారం. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, ఇదే దౌత్యపరమైన చర్చల కొనసాగింపునకు ప్రధాన అడ్డంకిగా మారిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ఆరోపించారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో ఆయన ఫోన్లో మాట్లాడారు. అన్ని అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలించాకే భవిష్యత్తు కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఇషాక్ దార్కు అరాక్చీ చెప్పినట్లు తెలిసింది. అమెరికాతో సంప్రదింపులు కొనసాగించాల్సిన ఆవశ్యకతను అరాక్చీకి ఇషాక్ దార్ వివరించినట్లు సమాచారం. బెదిరింపుల నీడలో చర్చలు జరపడాన్ని ఇరాన్ అంగీకరించదని ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. గత చర్చల్లో ఇరాన్ ప్రతినిధి బృందానికి ఆయనే నేతృత్వం వహించారు. గత 2 వారాలుగా యుద్ధభూమిలో కొత్త ఎత్తుగళ్లు వేయడానికి టెహ్రాన్ సిద్ధమైందని పేర్కొన్నారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం రేపటితో ముగియనుంది. ఇరుపక్షాల మధ్య ఇవాళ చర్చలు జరగకపోతే తదుపరి పరిస్థితి ఏంటన్న దానిపై స్పష్టత కొరవడింది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్గా ముస్తబా ఖమేనీ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆ దేశం ఐఆర్జీసీలోని అతివాద నాయకుల నియంత్రణలోకి వెళ్లిపోయిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ముస్తబా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దీంతో సైనిక, దౌత్యపరమైన కీలక నిర్ణయాలన్నీ ఐఆర్జీసీ మేజర్ జనరల్ అహ్మద్ వహీద్, ఆయన సన్నిహితులే తీసుకుంటున్నారని తెలుస్తోంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ నేతృత్వంలోని అధికారుల బృందం వాషింగ్టన్ చేరుకుంది. 3 రోజుల పాటు అమెరికా వాణిజ్య శాఖ అధికారులతో వీరు చర్చలు జరపనున్నారు. భారత్ సహా వివిధ దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో
ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఖరారు చేసిన వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్పై ఇరుపక్షాలు పునఃసమీక్షించనున్నాయి. 2030 నాటికి $500 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని చేరుకోవాలని భారత్, అమెరికాలు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. అందులో భాగంగా మొదటి దశ వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాది కుదుర్చుకోవాలని నిర్ణయించాయి. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణలో ఎన్డీఎస్ఏ సిఫార్సుల ప్రకారమే ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన తర్వాత అధికారులతో సమీక్షించారు. ప్రతి పరీక్షని 1కి 2 సార్లు నిర్ధారణ చేసుకుని ముందడుగు వేయాలని దిశానిర్దేశం చేశారు. నవంబర్ చివరి నాటికి డిజైన్లు ఖరారవుతాయని అధికారులు తెలిపారు. ఆ తర్వాత పనులపై స్పష్టత వస్తుందని వివరించారు. పరీక్షల్లో వేగం పెంచాలని మంత్రి ఉత్తమ్ ఎన్డీఎస్ఏ చైర్మన్ అతుల్ జైన్ సూచించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద చేసే ప్రతి పరీక్షని 1కి 2 సార్లు నిర్ధారణ చేసుకుని ముందడుగు వెయ్యాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలు, పరీక్షలు చేస్తున్న ఏజెన్సీలకు సూచించారు. బ్యారేజీ పునరుద్ధరణలో భాగంగా జరుగుతున్న పలు రకాల పరీక్షలను సీఎం పరిశీలించిన తర్వాత అధికారులతో సమీక్షించారు. తొలుత బ్యారేజీ వద్ద కుంగిన 7వ బ్లాక్లోని పియర్స్ 20, 21, 22 వద్ద రిగ్గుల ద్వారా బోర్వెల్ డేటా కోసం జరుగుతున్న పనులు, జియోటెక్నికల్, జియోఫిజికల్, జీపీఆర్ పరీక్షల కోసం సేకరించిన నమూనా పరిశీలించారు. వాటిని పూణేలోని సెంటర్ ఫర్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సంస్థకు పంపుతామని, ల్యాబ్లో పరిశీలన తర్వాత బ్యారేజీ డ్యామేజీపై స్పష్టత వస్తుందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ సహా అధికారులు సీఎంకు వివరించారు. డ్రోన్ బేస్డ్ జీపీఆర్ పరీక్షకు సంబంధించి వివరాలు సీఎంకు చెబుతూ ఆ పరీక్ష ద్వారా 20 నుంచి 30 మీటర్ల లోతు వరకు పియర్స్ వద్ద నేల స్వభావాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. డ్రోన్ పనితీరును ప్రయోగాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. సీకెంట్ ఫైల్స్ కు సంబంధించి సమాంతర క్రాస్ హోల్ సిస్మిక్ టెస్ట్ వివరాలను ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ప్రతి సందర్భంలోనూ పరీక్షల ఖచ్చితత్వం ఎంత అని రేవంత్ ఆరా తీశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో స్పష్టత వచ్చిందని, సమస్యను అర్థం చేసుకోవడమే సగం పరిష్కారమని అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సేకరించిన నమూనాలతో వచ్చిన ఫలితాల ఆధారంగానే పనులు చేయాలని, ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని, ప్రతి పనికి వారి ఆమోదం ఉండాలని సూచించారు. ఎన్డీఎస్ఏ సిఫార్సులు, ఇప్పటివరకు చేసిన పరీక్షలు, మిగిలినవి ఏ దశలో ఉన్నాయో అధికారులు వివరించగా, పూర్తి చేయడానికి ఏ పరీక్షకు ఎంత సమయం పడుతుంది, ఎన్ని బోర్లు బ్యారేజీల వద్దకు తరలించారని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే రిగ్గులు బ్యారేజీల వద్దకు వచ్చాయని, నెలాఖరుకు 100 రిగ్గులు పనిచేస్తాయని అధికారులు వివరించారు. మేడిగడ్డ బ్యారేజీ జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు మే వరకు పూర్తవుతాయని, జూన్ 15 కల్లా CWPRS ఫలితాలు వస్తాయని, వెంటనే డిజైన్ల పని ప్రారంభించి అక్టోబర్ వరకు పూర్తి చేస్తామని వివరించారు. హైడ్రాలిక్ 2D మోడల్ స్టడీస్ నవంబర్ 15 కల్లా పూర్తవుతాయని, నవంబరు చివరికి డిజైన్లను CWC ఆమోదించడంతో సహా అన్నీ పూర్తయి చేయాల్సిన పనులపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్పారు. సీకెంట్ ఫైల్స్ దెబ్బతిన్నాయని, అనివార్యంగా వాటిని మార్చాల్సి ఉంటుందని డిజైనర్ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధి పేర్కొనగా, పరీక్షలు పూర్తి చేయకుండానే ఎలా నిర్ధారణకు వచ్చారని, సగం సగం చేయవద్దని ముఖ్యమంత్రి సూచించారు. 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగి 7వ బ్లాక్ పియర్స్ లో భారీ పగుళ్లు ఏర్పడినప్పటి నుంచి జరిగిన పరిణామాలను అధికారులు సీఎంకు వివరించారు. వేగంగా పనులు చేయడానికి చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. నిర్మాణ సంస్థలు పూర్తిగా సహకరించడం లేదని, ఒప్పందంలో లేనివి చేయాల్సి వస్తే ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని, పరీక్షల్లో లోపాలు గుర్తిస్తే అవసరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. పరీక్షల వేగాన్ని మరింత పెంచాలని ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ సూచించినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో 600 అధికారంలోకి వచ్చేది బారాస ప్రభుత్వమేనని గులాబీ దళపతి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ 2.5 రాష్ట్రాన్ని ఆగమాగం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయకుండా పదే పదే తనను విమర్శించడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జీవన్ రెడ్డిని బారాస పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజాశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
ఎన్నికల సమయంలో హామీల విషయంలో కాంగ్రెస్ తమతో పోటీపడి వేలంపాట మాదిరిగా వ్యవహరించడంతో ప్రజలు మోసపోయారన్నారు. అన్ని సమకూర్చిపెట్టిన తెలంగాణను ఆగం చేశారని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పాలనేనని కేసీఆర్ పేర్కొన్నారు. జీవన్ రెడ్డి గారు నేను మొన్న కలిసినప్పుడు ఒక మాట అనుకున్నాం. మేము ఎట్లా ముందుకు పనిచేద్దాం ఏంది, మేము ఇద్దరు మూలకోలం అనుకొని ఒక కుటుంబంలో అన్నదమ్ములాగా పనిచేద్దామని చెప్పిన నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. అదే కాదు, 100% 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. అడ్డగోలు నోటికొచ్చిన మాటలు చెప్పి, ఇష్టం వచ్చిన కథలు చెప్పి అర్రాసు పాట పడినట్ట. కేసీఆర్ 10,000 ఇస్తాడా, మేము 15 ఇస్తాం, పింఛన్లు 2,000 ఇస్తాడా, మేము 4,000 ఇస్తాం అనే వరకల్లా మన వాళ్ళు మోసపోయింది. ఈ విధంగా రైతుల భూముల ధరలు పడిపోయినాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోయింది. అద్భుతంగా ఉన్న సింగరేణిని నాశనం చేసి ఇలా బొగ్గుల స్కామ్, సివిల్ సప్లైస్ల స్కామ్, మొత్తం అని కూడా స్కామ్లు, దోపిడీ తప్ప ప్రజలకు పనిచేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఈ మాటలు కోటలు దాటినట్టు ఇష్టం ఉన్నట్టు చెప్పారు. చివరికి ఏందిరా ఇప్పుడు 2.5 ఏళ్ళు గడిచిపోయింది. మరి ఏంది కథ? కాకికి పెడదామంటే కంకెడి లేవు, పిట్టకి పెడదామంటే పిడికెడి లేవు. వటియే ముచ్చట్లు, వటియే మాటలు తప్ప ఎక్కడ ఏం జరిగింది లేదు. హైడ్రా తెచ్చింది కాకుండా జిల్లాలకు విస్తరిస్తున్నామంటున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం పెట్టి హైడ్రాను పీకి చెరువులో పడేస్తామన్నారు. మూసీ పేరుతో భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. 2.5 ఏళ్లలో కూల్చివేతలు, కాల్చివేతలు, దాడులు తప్ప ఏం చేశారని ప్రశ్నించిన కేసీఆర్ రాజకీయ శక్తుల పునరేకీకరణకు జగిత్యాల నుంచే ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ అందానికి ఓడి బోడముండ హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పీసీసీ ప్రెసిడెంట్ అనుకుంటాడు ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలని కూల్చుడేనా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. హైడ్రాని పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం. దాన్ని మూసి అని దాని వాడారు. దానికి ఆడ గరీబులు ఉంటారు పాపం. పొద్దున్న లేతే వాళ్ళు నిద్రపోకుండా, వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా, అది ఎవరు చేసే ప్రాజెక్ట్ అయ్యేది కాదు, పీకేది అవుతుందా? చెయ్యాలి, మూసి మంచిగా చేయాల్సిందే. వద్దనేవాడు అన్నాడు. అన్ని వేల ఇల్లు కూడా ఎందుకు నాకు అర్థం కాదు. అలా ఏం లేదు, భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా. అంతకుముందు మాట్లాడిన జీవన్ రెడ్డి ఏ పల్లెల్లో చూసినా ఒకే నినాదం వినిపిస్తుందని, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో యావత్తు సమాజం కేసీఆర్ వెంట నడిచిందన్న జీవన్ రెడ్డి రాష్ట్ర పునర్నిర్మాణం కేసీఆర్ వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. 2 ఏళ్లుగా కాంగ్రెస్లో పోరాటం చేశానని, జీవిత చివరి దశలో తనను ఎందుకు ఈ క్షోభ పెట్టారో అర్థం కావటం లేదన్నారు. కేసీఆర్ పెద్ద మనస్సుతో పార్టీలోకి ఆహ్వానించారని జీవన్ రెడ్డి తెలిపారు. మీరు ఎక్కడ ఏ పల్లె కనపడి చెప్పిన ఒకటే నినాదం వస్తుంది, ఒకటే నినాదం, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. అంటే ఏంటి? ప్రతి పల్లె గుండెల్లో ఏదైతుందో ఇవాళ ఈ నినాదం కేసీఆర్ గారు ఇవాళ వస్తుంటే నిజంగా చెప్తున్నా, మొత్తం కూడలని యువత ఉత్సాహం కేరింతలు చూస్తుంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ దినాలు గుర్తుకొస్తాయని చెప్పంటున్నా. దయచేసి ఇంతకాలం నాకు అడ్డగా నిలిచిందా మీరు? నిజంగా మీ అందరికీ నా శేష జీవితం మీ అందరికీ నేను సేవ చేసి రుణం తీర్చుకోలేని చెప్పంటున్నా. వీళ్ళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వీళ్ళ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయటమే మనందరూ ఒక లక్ష్యంగా మనం ముందు పోవాలని చెప్పంటున్నా. జగిత్యాలలో నిర్వహించిన కేసీఆర్ సభాస్థలిలో స్థలం సరిపోయేలా లేదని భావించిన బీఆర్ఎస్ నేతలు పట్టణంలోని చిన్న గల్లీల్లోనూ ఎల్ఈడీ తెరల్ని ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష హోదా ఓడగొట్టకుంటే తన పేరు మార్చుకుంటారని శపథం చేశారు. పార్టీ మారి బీఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజాపాలన ఎందుకు పోవాలో, పాపాల భైరవుడు ఎందుకు రావాలో చెప్పాలన్నారు. చరిత్ర పునరావృతం చేసి కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాటారం మండలం నస్తూరుపల్లి ప్రజాపాలనలో రైతు ఉత్సవాల పేరుతో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 203 కోట్లతో ఆరెంద, దామెరకుంట గ్రామాల మధ్య మానేరు నదిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పార్టీ మారి బీఆర్ఎస్లో చేరిన జీవన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాపాలన ఎందుకు పోవాలో, పాపాల భైరవుడో మళ్లీ అధికారంలోకి ఎందుకు రావాలో జీవన్ రెడ్డి చెప్పాలన్నారు. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు, రుణమాఫీ చేసినందుకు ప్రజాప్రభుత్వం పోవాలా అని ప్రశ్నించారు. లక్షల మంది కార్యకర్తలు కాంగ్రెస్ జెండా మోస్తే ఈ ప్రభుత్వం వచ్చిందన్నారు. ఏడాది పాటు పదవి లేకపోతే కార్యకర్తల గుండెల మీద తన్ని శత్రువు పంచన చేరారని దుయ్యబట్టారు. ఒక ఆయన అంటున్నాడు, ఇంతకాలం శ్రీధర్ బాబు గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు అనేవాళ్ళు ఆయన పెద్ద మనిషి అని. ఇక ఆయన పెద్ద ఆయననో కాదో నాకైతే తెలియదు, కానీ ఆయన అంటున్నది ఏందయ్యా అంటే ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలంట. నేను అడుగుతున్న మా మిత్రులను, ప్రజాపాలన ఎందుకు పోవాలి, ఫామ్ హౌస్ల పండుకున్న పాపాల భైరవుడు ఎందుకు అధికారంలోకి రావాలి అని నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. ప్రజాపాలన ఆ పెద్ద ఆయననో వాళ్ళ తాతనో వాళ్ళ ముత్తాతలో తెస్తే రాలేదు. ఈ ప్రజాపాలన వచ్చింది లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు త్యాగం చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా మువ్వన్నెల జెండాను మోస్తే ఈనాడు ప్రజాపాలన వచ్చింది. నీ నెత్తి మీద దరిద్రం ఉండి నువ్వు జగిత్యాలలో ఓడిపోతే, ప్రజలు తిరస్కరిస్తే, నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రజాపాలన. అలాంటి నాయకుని కూడా జగిత్యాల ప్రజలు 14 సార్లు బీమా ఇస్తే, ఎన్నో సార్లు ఓడిపోయినా వదలకుంటేనే ఆయన వెనకాల నిలబడి, ఆయన అండగా నిలబడి ఆయన భుజాల మీద మోస్తే, ఒక్క ఏడాది పదవి లేకపోతే మీ గుండెల మీద దాన్ని మిమ్మల్ని మోసం చేసి పారిపోతాడా అని నేను అడుగుతున్న మిత్రులారా, ఇది న్యాయమా? గత ప్రభుత్వం కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లను గోదావరిలో పోసి వృధా చేసిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం పేరిట చేసిన దోపిడీకి కేసీఆర్ కు ఏ శిక్ష వేసినా తప్పులేదన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ అధికారంలోకొచ్చేది కాంగ్రెసే అని ధీమా వ్యక్తం చేశారు. 2029లో నువ్వో నేనో తేల్చుకుందామని కేసీఆర్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే తన పేరు మార్చుకుంటారని శపథం చేశారు. 1,00,000 కోట్లు, 1,00,000 అంటే 1,00,000. ఈ రోజు కాళేశ్వరం మొత్తం చూసి వచ్చిన కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే అడవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసిన తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మారుస్తవి, ఊరు మారుస్తవి, అంచనాలు మారుస్తవి, 1,00,000 కోట్లు దిగమింగుతవి. కాళేశ్వరం అని కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. దీనికి చెట్టుకు ఉరేసిన పాపం లేని తప్పులు చేస్తే అయినా ప్రజాస్వామ్యాన్ని నమ్మే మేము ఈరోజు సిబిఐ విచారణకి ఇచ్చినాం తప్ప చెట్టు గట్టేసి కొట్టలేరు. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన చూసుకుందాం. కేసీఆర్ నువ్వో నేను, వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనా? కడుపు నిండా విషమే. విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. బీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు చేసిన జీవన్ రెడ్డి తిరిగి అదే పార్టీలో చేరడం పార్టీ క్రెడిబిలిటీపై ప్రభావం చూపిస్తోందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ ఆలోచన రెండూ ఒకే రకంగా నడుస్తున్నాయన్న భావనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లామన్నారు. మరో 20 ఏళ్లు కాంగ్రెస్ పాలన ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి చేరికతో ఆ పార్టీలో చీలికకు కారణమవుతున్నట్లు కనిపిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమిస్తున్న రాష్ట్రం ముందుకు దూసుకుపోతున్నట్టు ఇవాళ ఒక నాయకుడు చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చినాడు. పార్టీలో ఫిరాయింపులు ఉన్నప్పుడే బయటకు వచ్చేటట్టుగా ఇవాళ బయటకు వచ్చినాడు. మరో నాయకుడు అంటా ఉన్నాడు, రావాలట. ఎందుకు రావాలయ్యా? మేడిగడ్డను ముంచినందుక,
కాళేశ్వరం కూలిపోయే విధంగా డిజైన్ చేసి ప్రాజెక్టు కట్టినందుక, హైదరాబాద్ లో భూములు అమ్మినందుక, దేనికోసం రావాలని అడుగుతా ఉన్నాను. వచ్చేది లేదు, సచ్చేది లేదు. నెలాఖరులో సరికింద ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. జిల్లాల్లోని అర్బన్ ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించి మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. వలస జనాభా ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాలపై నిర్దిష్ట వ్యూహం అనుసరించాలని జీహెచ్ఎంసీ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్లు, డీఈఓలకి సుదర్శన్ రెడ్డి సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్పై హైదరాబాద్లోని సీఈఓ కార్యాలయం నుంచి సుదర్శన్ రెడ్డి సమీక్షించారు. 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న మహిళా ఓటర్లను వారి తల్లిదండ్రులకు మ్యాప్ చేయాలని సూచించారు. మ్యాపింగ్ సమయంలో మిగిలిపోయిన ప్రాంతాల్ని క్రమం తప్పకుండా సందర్శించేందుకు డీఈఓ, ఈఆర్ఓ, ఏఈఆర్ఓ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని సీఈఓ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. మంగోలియాలోని ఉలాన్ బాటర్లో ఈ నెల 2 నుంచి 12వ తేదీ వరకు జరిగిన ప్రతిష్టాత్మక బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకాన్ని సాధించిన డీఎస్పీ నిఖత్ జరీన్ను డీజీపీ శివధర్ రెడ్డి అభినందించారు. డీజీపీ తన కార్యాలయంలో శాలువా కప్పి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరిచిన రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టను ఇనుమడింపజేసిన నిఖత్ జరీన్ను డీజీపీ కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్, తెహ్రీ లేక్ వేదికగా ఏప్రిల్ 8 నుంచి 12 వరకు నిర్వహించిన 25వ ఆల్ ఇండియా పోలీస్ వాటర్ స్పోర్ట్స్ క్లస్టర్ పోటీల్లోనూ రాష్ట్ర పోలీసులు సత్తా చాటారు. రోయింగ్ కాక్స్ లెస్ స్పెయిర్ 500 మీటర్ల విభాగంలో 1వ బెటాలియన్ టీజీఎస్పీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, సీఆర్ సిద్దిపేటకు చెందిన కానిస్టేబుల్ రాజు అద్భుత ప్రతిభను కనబరిచి రజత పథకాన్ని కైవసం చేసుకున్నారు. వీరిని కూడా డీజీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల అదనపు డీజీపీ మహేష్ భగవత్, స్పోర్ట్స్ ఐజీపీ గజరావు భూపాల్, స్పోర్ట్స్ ఆఫీసర్ ఆర్వీ రామారావు తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరగాళ్ల భరతం పట్టేందుకు ఆపరేషన్ క్రాక్డౌన్ చేపట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ఒక మ్యూల్ ఖాతాను విశ్లేషించి విస్తుపోయారు. హైదరాబాద్లో ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి 3 ఏళ్లలో 296 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. కొండాపూర్కు చెందిన వేణుగోపాల్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ పేరిట బ్యాంకు ఖాతా తీసి ఏకంగా 296.96 కోట్ల లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. 2022 అక్టోబర్ 13న ఖాతా తెరవగా 2025 ఆగస్టులో లావాదేవీలు ఆగిపోయాయి. ఆ ఖాతాపై దేశవ్యాప్తంగా 21 ఫిర్యాదుల్ని విశ్లేషించినప్పుడు లావాదేవీల వివరాలు తెలిశాయి. నిందితుడు వేణుగోపాల్ సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపినట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా మొత్తం 202 ఫిర్యాదులకు సంబంధించిన 38 కేసుల్లో 310 కోట్లకు పైగా మోసపూరిత లావాదేవీలను గుర్తించారు. 17 మందిపై కేసులు నమోదు చేశారు. ఆ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు భక్తుల దర్శనార్థం రేపు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయం అందంగా ముస్తాబవుతోంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సుమారు 51 క్వింటాళ్ల పూలతో కేదార్నాథ్ ప్రధాన ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరిస్తున్నారు. ఆలయ ద్వారాలు తెరవడానికి ముందే అక్కడికి చేరుకున్న కొందరు భక్తులు, అధికారులు చేస్తున్న ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజా కురుస్తున్న మంచు వల్ల కేదారి నగరి మొత్తం శ్వేతవర్ణంలో మెరిసిపోతూ ఉండగా దానికి రంగురంగుల పూల అలంకరణ తోడవడంతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. 6 నెలలుగా మూసి ఉన్న ఈ పవిత్ర క్షేత్రాన్ని రేపు ఉదయం 8 గంటలకు తెరవనున్నట్లు అధికారులు వెల్లడించారు. నిర్మాతకు దర్శకుడు అండగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయని ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. ఆ ఉద్దేశంతోనే తనకున్న ఆర్థిక స్తోమతకు తగిన విధంగా తెలుగు సినీ దర్శకుల సంఘంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దర్శకుల సంఘంలోని 10 మంది దర్శకులతో 30 కోట్లతో సినిమాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఆ సినిమాల్లో వచ్చే లాభాల్లో 50% దర్శకుల సంఘం సంక్షేమ నిధికే ఇవ్వనున్నట్లు తెలిపారు. నాణ్యమైన చిత్రాలను నిర్మించే సంకల్పంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన చదలవాడ శ్రీనివాసరావు నిర్మాతగా తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఒక దర్శకుడు ఒక నిర్మాతకి అండగా ఉంటే అది డెఫినెట్గా క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది, అందులో డౌటే లేదు. మాకు ఫైనాన్స్ ఇబ్బంది లేదు కాబట్టి ప్రొడ్యూసర్ చేతిలో డైరెక్టర్ కమాండ్ ఉన్న సినిమా ఏది కూడా నిర్మాత 90%, 100% చెప్పను, 90% నష్టపోయేది ఉండదు. మా సభ్యులకి ఆయన ఇస్తున్న ఈ చేయూత అన్నది చాలా గొప్ప అవకాశం. ఎందుకంటే
ఒక సినిమా తీస్తే ఒక డైరెక్టర్కే కాదండి లైఫ్, డైరెక్టర్కి ప్రూవ్ చేసుకోవడానికి అదొక అవకాశం అయితే ఆ డైరెక్టర్ కింద పనిచేసిన ఆ 7-8 మంది నుంచి 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, సో 10 సినిమాలకి ఆయన 10 మంది దర్శకుల కంటే కూడా 150 మంది దర్శకత్వ శాఖ సభ్యులకి అవకాశం ఇచ్చినట్టు ఆయన. అందులో వచ్చిన ప్రాఫిట్ 50% టీఎఫ్డిఏకి ఆయన ఇస్తానడం నిజంగా అంటే ఇది ఇట్స్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ ఇన్ అవర్ అసోసియేషన్, గేమ్ చేంజర్ ఫర్ ఎ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆఫ్ అవర్ టీఎఫ్డిఏ మెంబర్స్. సార్ థ్యాంక్ యూ సార్, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.